LIC of India presents Union Budget 2025, co-presented by Sensodyne, co-powered by SBI, the banker to every India and LIC Housing Finance Limited. Associate sponsor ACC and Ambuja Cement. వెల్కమ్ టు TV9. ప్రతిరోజు బడ్జెట్ స్పెషల్లో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ టూరిజం సెక్టార్కి భారతదేశంలో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటున్నాయి, బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగబోతున్నాయి, వీటన్నింటినీ వాళ్ళు చూద్దాం. ప్రపంచం చాలా అందమైనది, భారతదేశం ఇంకా అద్భుతమైనది. భారతదేశంలో మనకి క్లైమాటిక్ కండిషన్స్ కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్లో -5 ఉంటే సేమ్ ఇంకొక వైపు మనకి కన్యాకుమారిలో దాదాపు 50 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఒకే కాలంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్న తక్కువ దేశాల్లో భారతదేశం ఒకటి. సో ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే అటు కల్చర్ కావచ్చు, ఇటు ట్రెడిషన్ కావచ్చు, సాంస్కృతిక పరంగా ఉన్న అభివృద్ధి కావచ్చు, దీంతోపాటు మనకి టూరిజం, ఎస్పెషలీ టూరిజంకి సంబంధించిన ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న చిన్న చిన్న మాన్యుమెంట్స్ని ప్రమోట్ చేసుకున్నంతగా భారతదేశంలో ఉన్న మాన్యుమెంట్స్ని మనం ప్రమోట్ చేసుకోలేకపోతున్నామా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న కింద కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాల్లో, అమెరికా లాంటి దేశంలో ఏదో ఒక చిన్న చారిత్రాత్మక విషయం ఉన్నా కూడా దాన్ని చాలా పెద్దగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం, అక్కడికి వెళ్ళడానికి అదొక అద్భుతమైన ఒక ప్లేస్ అని చెప్పి దానికి ఒక హిస్టరీని క్రియేట్ చేయడం, తద్వారా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండడం, ఇవన్నీ మనం చూస్తాం. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది ఒకసారి కనుక మనం గమనిస్తే, విదేశాల నుండి భారతదేశాన్ని టూరిజం ప్లేస్గా చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారనేది మనం ఆలోచించాల్సిన విషయం. భారతదేశానికి వెళ్తే హై సెక్యూరిటీ మధ్య వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలా తిరగడానికి లేదు, టూరిజంని ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు అనే ఒక అపవాదు కూడా మనకుంది. అది రాను రాను తగ్గుతుంది. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. మరోవైపు ఇక్కడున్న మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టూరిజం ప్లేసెస్, ఇలాంటివన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా చాలామంది విదేశీయులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పెదవి విరిచి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఫుట్ఫాల్ స్టాటిస్టిక్స్ చూద్దాం. మనకి 2014 నుండి 2019 వరకు దాదాపు 7.1 మిలియన్ల నుండి 10.9 మిలియన్ల వరకు పెరిగారు. అంటే 2013లో కేవలం 7.1 మిలియన్ ఉన్న ఫుట్ఫాల్ ఏదైతే విదేశీ యాత్రికులు ఉన్నారో వీళ్ళు దాదాపు 10.9 మిలియన్, అంటే 1,09,00,000 మంది మన భారతదేశానికి రావడం జరిగింది. దీంట్లో ఇంక్రెడిబుల్ ఇండియా అని కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ విపరీతంగా చేయడం వల్ల ఆ టైంలో కొద్ది ఫుట్ఫాల్ పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ రావడంతో ప్రపంచ దేశాలతో, అన్ని దేశాలతో కంపేర్ చేసి మన భారతదేశం కూడా ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ప్రస్తుతం రికవర్ అవుతుంది. కోవిడ్ తర్వాత నెంబర్స్ కనుక మనం ఒకసారి చూస్తే 2021, 2022లో మనకి కేవలం 6.9 మిలియన్ మాత్రమే వచ్చారు. అంతకుముందు 2020, 2021లో 3.9 మిలియన్, అంటే పీక్స్ నుండి దాదాపు సగం మంది మాత్రమే మనకి రావడం జరిగింది. కానీ అనూహ్యంగా 2023-24కి 13.4 మిలియన్ మెంబర్స్ మనకి భారతదేశంలోకి వచ్చి ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ కావచ్చు, అంటే డెవలప్మెంట్ దీనికి సంబంధించి కావచ్చు, లేకపోతే కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రభుత్వం దాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ప్రమోట్ చేయడం కావచ్చు, వీటినన్నింటినీ బేస్ చేసుకుని ఫుట్ఫాల్ పెరుగుతుంది. కానీ విదేశాలతో కంపేర్ చేస్తే భారతదేశానికి వస్తున్న యాత్రికుల సంఖ్య, విదేశీ యాత్రికుల సంఖ్య చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే అటు టర్కీ కావచ్చు, ఇటు థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న దేశాలే మనకన్నా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మనకి జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది టూరిజం సెక్టర్ అని చూస్తే దాదాపు 2020 నుండి ఇప్పటి వరకు మనకి అంతంత మాత్రంగానే ఉంది. కానీ 2028 నాటికి దాదాపు $512 బిలియన్ మార్కెట్ కింద మనకి ఈ టూరిజం సెక్టర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. కానీ దీంట్లో మనకి చాలా క్లియర్గా, అంటే ఏమేం ఇనిషియేషన్స్ తీసుకోవాలి, బడ్జెట్లో ఏం చేయాలి అనేది కనుక మనం ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూస్తే చాలా వరకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది జిఎస్టీ అనేది 7,500 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న రూమ్ టారిఫ్ మీద దాదాపు 18% పడుతుంది. కాబట్టి దీన్ని తగ్గించాలి, దీన్ని రివైజ్ చేయాలి అని చెప్పి 12%కి తగ్గించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ డెవలప్ కావాలి అంటే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. అక్కడున్న హోటల్స్లో కావచ్చు, అక్కడున్న గైడ్స్లో కావచ్చు, తదితర అన్ని విషయాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే వచ్చే అతిథుల్ని మర్యాదగా చూసుకోవాల్సిన
అవసరం కూడా ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాన్ని అడ్రస్ చేయొచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు మనకి ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్ కనుక గమనిస్తే దాని ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అయింది దాదాపు 2,31,927 కోట్లు మనకి విదేశీ యాత్రికుల ద్వారా వచ్చిన ఆదాయం కింద మనకు కనిపిస్తుంది భారతదేశానికి. కానీ ఇది దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం కనుక మనం చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ సెక్టార్లో రిఫార్మ్స్ కావచ్చు, వీటినన్నింటినీ తీసుకుంటే దాదాపు 10 లక్షల కోట్లు మనకి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అటు హోటల్స్ కావచ్చు, హాస్పిటాలిటీ సెక్టార్లో ఉన్న మిగిలిన వాటికి కావచ్చు, వీటికన్నిటికీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మనకి చాలా వరకు కూడా ఈ టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ప్రాపర్ కనెక్టివిటీ లేదు అనేది కూడా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం కింద మనం చూడాలి. ఇంకొక వైపు క్లీన్లీనెస్, ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ మిషన్ మొదలైన తర్వాత ఫస్ట్ ఇలాంటి మాన్యుమెంట్స్లన్నింటినీ క్లీన్గా పెట్టుకోవాలి, పరిరక్షించుకోవాలని చెప్పి ప్రయత్నాలు మొదలయ్యాయో అవి 100% జరగలేదు అనేది మాత్రం మనం అందరం గమనించాల్సింది. ఎందుకంటే టూరిస్ట్ స్పాట్స్ అనేది ఫస్ట్ క్లీన్ అండ్ టైడీ ఉండడం, ఫీస్ట్గా ఉండడం. అంటే మనం ఏదైనా ఒక టూరిజం స్పాట్కి వెళ్ళి అది ఎంజాయ్ చేయాలి అని అంటే ఒకవైపు ఏమో ఆ టూరిజం స్పాట్ని చూస్తూ కింద చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇలాంటి చెత్తా చెదారం ఇవన్నీ ఉండడం వల్ల కూడా విదేశీ యాత్రికులకి, ఎందుకంటే గతంలో అయితే ఇక్కడివి కేవలం వాళ్ళ కెమెరాల్లో బంధించుకొని వాళ్ళు ఆ మెమరీస్ని పదిలంగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎక్కువగా ఫారినర్స్ ఇండియాకు రావడం, ఇక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా మారడం, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చూసారో, ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారో దాన్ని వీడియోల రూపంలో చూసి వైరల్ చేయడం, ఇవన్నీ కూడా భారతదేశ టూరిజం సెక్టార్కి దెబ్బతీసే అవకాశాలను ఎక్కువ చేస్తుంది. అదే కాకుండా మనం ఈ మధ్యకాలంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమెరికాలో కావచ్చు, అటు ఆఫ్రికాలో కావచ్చు, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్న వాటినన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసి వాటి ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటిల్లో రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో వాళ్ళకు వచ్చే సబ్స్క్రైబర్స్ కన్నా భారతదేశంలో వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తే ఇక్కడ ఎక్కువగా వాళ్ళకి సబ్స్క్రిప్షన్ బేస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు భారతదేశాన్ని విజిట్ చేస్తున్నారు. కానీ విజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న మంచితో పాటు చెడును కూడా వాళ్ళు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఈ చెడు ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం నడుం బిగించాలి అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు సస్టైనబుల్ మోడల్ అంటే మనకి జనరల్గా క్రౌడ్ ఉంటే ఒకలాగా బడ్జెట్ కేటాయింపులు, క్రౌడ్ లేకపోతే ఒకలాగా బడ్జెట్ కేటాయింపులు చేసే పరిస్థితి నుండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే అది సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. పనిచేసిన తర్వాత మాత్రమే దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక సేఫ్టీ కన్సర్న్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారతదేశం ఎదగాలి అనేది కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనకి యూకే గవర్నమెంట్ ఒక టైంలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళకు అక్కడ నుండి వస్తున్న పౌరులకి వాళ్ళు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇండియా అనేది సేఫ్ కంట్రీ కాదు, కొన్ని ప్లేసెస్కి మీరు వెళ్తే ఇబ్బందులు పడతారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగచ్చు, ఇలాంటివన్నీ కూడా విదేశ ధోరణిలో విదేశీయులు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటినన్నిటినీ సెక్యూర్డ్గా టూరిజం సెక్టార్ డెవలప్ అవ్వడానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వం చాలా వరకు కేటాయింపులు చేయడమే కాకుండా రిఫార్మ్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే సోలో ట్రావెలర్స్, జనరల్గా భారతదేశం కాకుండా విదేశాల్లో చాలామంది సింగిల్గా ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అలాంటి సోలో ట్రావెలర్స్ని ఇండియాకి ఇన్వైట్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండేటట్టు ఇక్కడ ఒక ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దిగినా కూడా ఆటో వాళ్ళ దగ్గర నుండి, రిక్షా వాళ్ళ దగ్గర నుండి, హోటల్స్ దగ్గర నుండి, గైడ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా విదేశీయులు అనగానే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి, అవన్నీ మనం లాగేసుకోవాలనే ధోరణిలో ఏదైతే ఉన్నారో అలా కాకుండా వెల్కమింగ్గా ఉండి వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే మరింత మంది సోలో ట్రావెలర్స్ భారతదేశానికి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందని కూడా చాలామంది అనుకుంటున్నారు.
అది కనుక జరిగితే టూరిజం విషయంలో మనకున్న చరిత్ర, మనకున్న మాన్యుమెంట్స్, అంటే చాలా దేశాల్లో 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు హిస్టరీ ఉన్న వాళ్ళే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ చాలా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితుల నుండి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల ముందు ఉన్న మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం పరిరక్షించుకుంటూ తద్వారా ఇండియాకి, భారతదేశానికి కూడా ఆదాయ వనరు కింద టూరిజంని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ 9. దిస్ ఈజ్ సుకుమార్ సైనింగ్ ఆఫ్.